అది 1000 గడపలున్న కాలనీ. కానీ ఆ గ్రామంలో వసతులు మాత్రం ముంబై మురికివాడలో జీవనం కంటే దుర్భరం. ఇరుకు ఇళ్లలోనే బతుకు నేర్చాలి. గ్రామం చుట్టూనే నీటి ప్రాజెక్టులు, ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నా వారికి మాత్రం వారానికోసారే తాగునీరు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఊరంతా మురుగునీరే. ఇంట్లోంచి కాలు తీసి బయట పెడితే విష పురుగుల భయం. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ క్షణ క్షణం ప్రాణగండమే. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలిసిన తిరుమలలో ఉన్న ఓ చిన్న కాలనీ. ఏమిటి ఆశ్చర్యం కలుగుతుందా? అందున తిరుమలలోనా? అవును, తిరుమలలోనే. ఈ కాలనీ పేరు బాలాజీనగర్. ఆ కాలనీ వాసులపై ఎస్వీ న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమలలోనూ పౌరులు ఉంటారని ఎంతమందికి తెలుసు? అక్కడంతా వచ్చిపోయే భక్తులు, సకల సౌకర్యాలు కలిగిన అతిథి గృహాలు, భక్త వసతి సముదాలే కదా అనుకుంటున్నారు కదూ. కానీ ఇక్కడ కూడా ఉద్యోగులుండే క్వార్టర్లు కాకుండా పౌరులు ఉండే కాలనీలు కూడా ఉన్నాయి. వాటిలో 1000 గడపలున్న బాలాజీనగర్ ఒకటి. అదివో 4000కు పైగా జనాభా ఉన్న ఈ కాలనీ అంతా కలిపి మహా అంటే 5 వీధులు, అంతకు మించి ఉండదుగాక ఉండదు. పట్టుమని 10 అడుగుల వెడల్పు కూడా లేని రోడ్లలో ఎదురెదురు గడపలుంటాయి. వారు నివసించే ఇల్లంతా కలిపితే 11 అంకణాలే ఉంటుంది. అందులోనే స్నానపు గది, మరుగుదొడ్డి, పడక గది, వంటగది, హాలు ఉంటాయి. అంటే వారు ఎంతటి ఇరుకైన జీవనాన్ని గడుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాలనీ 100% ముంబై, కోల్కతా తరహా మురికివాడలను తలపిస్తుంటాయి. రాత్రైతే బయట అడుగు పెట్టాలంటే భయమేస్తుంది. కట్టపాములు, తేళ్లు, జెర్రులు దర్శనమిస్తాయి. ఇవన్నీ నిత్య కృత్యాలే. 2 వైపులా దట్టమైన అడవి ఉండడంతో విష పురుగులు, అప్పుడప్పుడు క్రూర జంతువులు కూడా ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ఇక ఉతికిన బట్టలు ఆరేసుకోవాలన్నా, తినుబండారాలు ఎండబెట్టుకోవాలన్నా నడి రోడ్డే గతి. ఇక వర్షం వచ్చిందంటే చాలు, ఆ కాలనీలో మురుగునీరు వరదై పారుతుంది. మేము తిరుమల వాసులం అండి. మేము ఈ ఊర్లోనే పుట్టాం, పెరిగాము. మేము ఉండూరులో ఉండేటప్పుడు ఇక్కడ మాకు బాలానగరిని ఇచ్చారు. మేము ఫస్ట్ నుంచి కష్టాలు ఎదుర్కొంటున్నామండి. మాకు ఇక్కడ డ్రైనేజ్ వసతి లేదు. తర్వాత వాటర్ సప్లై సరిగ్గా లేదు. వర్షం వచ్చిందంటే అన్ని డ్రైనేజ్ నీళ్లు మా ఇంటి ముందరే పోతాయి. మాకు పాములని, జర్రులని, తర్వాత రకరకాల విష జంతువులన్నీ ఇంటి ముందరే తిరుగుతుంటాయండి. కానీ వర్షం వస్తే మేము ఇంట్లో ఉండాలని పని లేదండి, ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తుంది. చాలా కష్టాలండి మాకు. తిరుమలలో ఒకప్పుడు 400 కాటేజీలు ఉండేవి. అప్పటి అవసరాలను అనుసరించి డ్రైనేజీ వ్యవస్థను రూపొందించారు. ఆ డ్రైనేజీ ప్రవహించే మార్గంలోనే తిరుమల శివార్లలో ఈ కాలనీని నిర్మించారు. అయితే ప్రస్తుతం తిరుమలలో దాదాపుగా 4000 కాటేజీలు వచ్చేశాయి. ఈ కాటేజీలలోని మురుగునీరు ఇక వర్షాకాలంలో మురుగునీటితో కలిసి వరద నీరు ప్రవహించడంతో డ్రైనేజీ వ్యవస్థ నిండిపోయి మొత్తం బాలాజీ కాలనీ పైన ప్రవహిస్తుంది. దీంతో ఒక్కోమారు మురుగునీరు ఇళ్లల్లో చేరి బాలాజీ కాలనీ వాసులకు ఇక్కట్లు కలగజేస్తుంటుంది. వాటిని ఎత్తి పోసుకోలేక కాలనీ వాసులు నానా అవస్థలు పడుతుంటారు. కాలనీ వాసులు చివరకు తాగునీటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తుంది. పక్కనే ఉన్న క్వార్టర్లలో కుళాయి తిప్పితే నీరు వస్తుంటే ఇక్కడ మాత్రం వారానికి ఒక మారు కూడా రావు. వచ్చిన నాడు ఉన్న జానెడు ఇంట్లోనే డ్రమ్ములకు, బిందెలకు నీరు స్టాకు పెట్టుకోవాలి. లేదంటే పైనున్న ట్యాంకుల్లో నిలుపు ఉంచుకోవాలి. వాటినే వారం రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. రకరకాల సమస్యలు ఉన్నాయండి బాలాజీనగర్ లో. అదే అండి 10 రోజులు 7 రోజులకు ఒకసారి వదులుతారు. అప్పుడే నింపుకోవాలన్నిటికీ. మాకు తొట్టిలో లేదా డ్రమ్ములు పెట్టుకోవాల్సిందే, కానీ వాటర్ వసతి కూడా సరిగ్గా లేదు. 7 రోజులకు ఒకసారి వదులుతున్నారండి. కొన్నేళ్ల కిందట నిర్మించిన ఈ కాలనీలో అన్ని రేకుటిండ్లే. వర్షం వచ్చిందంటే కారిపోతాయి. జడి పట్టుకుందంటే ఇల్లు చెమ్మగిల్లిపోతాయి. ఇలా ఒకటేంటి, గ్యాస్ తెచ్చుకోవాలన్నా, ఒక చిన్న వస్తువు తెచ్చుకోవాలన్నా తిరుపతికి పరిగెత్తాల్సిందే. అవి తీసుకురావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల కాళ్ల వేళ్ల పడాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దయతలిస్తే తప్ప వారి జీవితాలు మెరుగుపడే అవకాశాలు లేవు. అదివో